నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరెంట్ల మాధవ్ ప్రెస్ మీట్. ఖైరతాబాద్ లో సిద్ధమైన మహాగణపతి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. రాష్ట్రాన్ని తన పరిపాలన నైపుణ్యంతో పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటే ఎవరు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు, ఈయన దాని స్థాయిని దిగజారుతున్నటువంటి పరిస్థితి వేరు. అందుకనే పరిణతి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం. ఇక మృగత్వ వారసం, మృగత్వానికి ప్రతిరూపం ఎవరు? ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 100 కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మృగత్వం అంటే అది. మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం. బహుశా మీరందరూ కూడా వినుంటారు, టర్క్మెన్ గేట్. ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేటు మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. 1952, 53 ప్రాంతాన 56 ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. దేశాన్ని పాలించే, రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల, పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి. ఈరోజు ఈ సమావేశంలో 2-3 అంశాలు, ఇవన్నీ కూడా ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి విషయాలు. చాలా ప్రచారం జరుగుతుంది ఓట్ చోరీ అనేటువంటి అంశం. నేను చాలా కాలంగా ఓటర్స్ లిస్టుపై పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. బహుశా ఇంత ఓటర్స్ లిస్టుతో పనిచేసినటువంటి అనుభవం
తక్కువ మందికి ఉంటుంది. ఓట్ చోరీ అంటే నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఇది కేవలం ఒక నినాదం, ప్రజలను మభ్యపెట్టడానికి, మోసపరచడానికి. గత సంవత్సరం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 పార్ అనేటువంటి ఒక అందరినీ ఉత్సాహపరిచేటువంటి విధంగా ఆ విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఒక నెరేటివ్ మొదలుపెట్టారు. జేబులో కాన్స్టిట్యూషన్ పట్టుకొని రిజర్వేషన్ తీసేస్తారు, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రిజర్వేషన్ కాపాడుకోవాలి, పేదల పక్షాన్ని నిలబడాలి అనేటువంటి ఒక నెరేటివ్ మొదలుపెట్టి దాంతో కొంత ఓటు సంఖ్య తగ్గింది అనేటువంటి చర్చ కూడా మనం విన్నాం. ఇప్పుడు బీహార్లో ఏం చేయాలి? ఓట్ చోరీ అంటే సామాన్యుని కూడా అర్థమయ్యేటువంటి నినాదం ఓట్ చోరీ అని చెప్పుకుంటూ పోతే దానికి నిర్వచనం ఏమీ లేదు ఇప్పటి వరకు. నిన్ననే ఒక ప్రకటన చూసాం మనం. గత 35 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే ఈ 35 సంవత్సరాల్లో 2024లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ సంబంధించినటువంటి వారికి ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు ఓట్లు రాలేదు. ఓట్ చోరీ అని చెప్పి బీజేపీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. బీహార్ విషయానికి పోకముందు ఒకసారి తెలంగాణలో గతంలో ఏం జరిగిందనేది మనవి చేయదలుచుకున్నాం. 2018లో ఇంచుమించుగా 2,56,00,000 ఓటర్స్ ఉన్నటువంటి తెలంగాణ ఓటర్స్ లిస్టులో ఆ రోజు మేము ఎన్నికల సంఘానికి చాలా స్పష్టంగా 68 లక్షల వ్యత్యాసాలని, డిస్క్రిపెన్సీస్ చూస్తాం. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గమనించాలి. అందులో భాగంగానే नाम देखा तो बुढ़ा है, उसका क्रिमिनल हिस्ट्री देखा तो बहुत बड़ा है. पेरेमो बुढ़ा, आयन क्रिमिनल चरित्र बड़ा. आ बुढ़ा राजशेखर रेड्डी మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన, యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని, వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, పైపెక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా 3-4 వరకు, దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతూ కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని, వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని, వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు, అటవీ శాఖకు నువ్వే మంత్రివి, జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి నీది. దిక్కుమాలిన
స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటూ ఉన్నావు. తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం, ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు. అది సిగ్గుచేటు. యావత్తు మీ మంత్రివర్గానికి, మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లనంతా వీఆర్లోకి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్, హైదరాబాద్ గణేష్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా భారీ విగ్రహం విశేష అలంకరణలతో జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్ సిద్ధమయ్యారు. గణేష్ విగ్రహ నిర్మాణంలో చివరి దశ అయిన నేత్రావిష్కరణ కార్యక్రమాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శిల్ప రాజేందర్ గణపతికి నేత్రాలు గీశారు. మూర్తికి ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే ఈ నేత్రావిష్కరణను విశేషంగా పరిగణిస్తారు. బడా గణేష్ ఆగమన్ భక్తుల సందడి నేత్రావిష్కరణ అనంతరం బడా గణేష్ ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. డీజే బీట్స్, మరాఠీ బ్యాండ్స్, సాంప్రదాయ తాళాలు, డోలు వాయిద్యాలతో గణపతికి స్వాగతం పలికారు. నగర యువత జోలిపాలు తోడగట్టుకుని నృత్యాలతో పాల్గొంటూ ఉత్సాహాన్ని పంచారు. వీధులన్నీ భక్తుల కోలాహలంతో మారుమ్రోగాయి. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడండి, రైతులను కాపాడండి, 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 రైతులను కాపాడండి. యూరియా వెంటనే రైతులకు అందించాలి, యూరియా వెంటనే రైతులకు అందించాలి. తెలంగాణ యూరియా రైతులకు అందించాలి, యూరియా రైతులకు అందించాలి, యూరియా రైతులకు యూరియాను అందించాలి, రైతులకు యూరియాను అందించాలి, రైతులకు యూరియాను అందించాలి, రైతులకు యూరియాను అందించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర వైఖరి మండి వైఖరి, ప్రభుత్వాల మండి వైఖరి. కావాలి కావాలి రైతులకు కావాలి, కావాలి కావాలి రైతులకు కావాలి, కావాలి కావాలి రైతులకు కావాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి. తెలంగాణ రైతులను ఆదుకోండి, తెలంగాణ రైతులను ఆదుకోండి. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, రైతులకు యూరియన్ వెంటనే, రైతులకు యూరియన్ వెంటనే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఆవేదనతో బాధపడుతూ ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలను తుంగలో దొక్కడమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి రైతులకు ఎరువులు కావాలని అడగకుండా
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇలా ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా కాంగ్రెస్ నాయకులను ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము రామగుండం ఫ్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసిండు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 15,000 వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు 10,000 మాత్రమే వచ్చినాయి. రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు, మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు. పాకిస్తాన్తోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు. ఇంత దుర్మార్గమా, ఇంత అనాలోచితమైనటువంటి పాలన. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేసి ఒక శాంపిల్నే చూపిస్తా ఉన్నాం. రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులారా మేల్కొనండి. ప్రశ్నిస్తే తప్ప ఇలా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యూరియా కొరత తీర్చాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నాచారంలోని శ్రీ మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పరమేశ్వర్ రెడ్డి సూచించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి పంపిణీ చేస్తున్నట్లు సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా SSS యువసేన ఆధ్వర్యంలో ఈరోజు మరి నాచారం మంకాళి దేవస్థానం దగ్గర మట్టి వినాయకులను పంచడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. ఇక్కడ నా సోదరుడు సందీపే కానివ్వండి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన సంతోషే కానివ్వండి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరి ప్రకాష్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మట్టి గణపతులను పూజించాలి, ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మంచి మట్టి వినాయకులని పూజించాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాచారం కాంగ్రెస్ పార్టీ మీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా పేరున అభినందిస్తున్నా. ఇక్కడే కాదు, డివిజన్ పరిధిలో అన్ని కాలనీలలో ఈ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా పేరున అభినందిస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హైడ్రా, ఇప్పుడు చూస్తే మన హైడ్రా 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాక ఇప్పుడు మీరు గూగుల్ షార్ట్స్ అయినా సరే, లేకపోతే మన GPS షార్ట్స్ అయినా తీసుకుంటే మన హైదరాబాద్ అన్నది గత 10 సంవత్సరాల్లో ఎంత దాన్ని డ్యామేజ్ జరిగిందో, ఇప్పుడు హైడ్రా వర్షాకాలంలో చూసుకుంటే ప్రతి చెరువు నీళ్ళన్నీ నిండి హైదరాబాద్ మొత్తం కలకల్లాడుతుంది. దీనికి ముఖ్య కారకమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారంగా
మనమందరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలు అందరూ వాడి చెరువులు ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడేసి దాంతోపాటు అలానే శుభ్రంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పరమేశ్వరన్న గారికి కృతజ్ఞతలు మరియు మన నాచారం డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు మరియు ట్రిపుల్ యువసేన వీళ్ళందరూ 3 రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి విగ్రహాలు వాడాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోటి చూస్తే కృష్ణాష్టమికి ఒక వారం రోజులు మన 5 మంది తమ్ముళ్ళు చనిపోయినారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించి కరెంటు పోల్స్ని ఎక్కడెక్కడ సప్లై ఉందో కరెంటు అధికారులతో సంప్రదించి అవన్నీ తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షేమంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజు తాటిపల్లి రవీందర్ దంపతుల రికాన్ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మానేపల్లి జ్యువెలరీ స్వర్ణగిరి దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు హాజరై జాతీయ పతాకం వాసవి మాతా జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరకల రామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్వి కుమార్ వెంపటి శబరినాథులు కలిసి వాసవి మాత చిత్రపటానికి పూలమాల వేసి 108 సార్లు వాసవి మాత మంత్రాన్ని జపించిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ తాటిపల్లి రవీందర్ వాసవి క్లబ్ ను చేసిన సేవలను కొనియాడారు. సాల్వాతో మెమంటాలతో సత్కరించారు. రవీందర్ తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో మందికి తన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా సాజాంబి సినిమా పోస్టర్ ఈ సందర్భంగా ఆ చిత్రం కథానాయకుడు మాట్లాడుతూ వచ్చే నెలలో తన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను అందరూ వీక్షించి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా రవీందర్ దంపతుల కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు రికాన్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు తాటిపల్లి రవీందర్ ను సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి రామకృష్ణ, వీరవెల్లి సతీష్, వీరవెల్లి వీరన్న, తాళ్లపల్లి రాము, బండారి వెంకన్న, గుండ రమేష్ బాబు, నూనె కిషోర్, వికుమల్ల కృష్ణ, జి గురుమూర్తి, పూరం బద్రీనాథ్, మనోహర్, వేములవాడ దేవస్థాన డైరెక్టర్ తాటికొండ వాణి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంత ముఖ్యమంటే ఇంటర్నేషనల్ లోనే పెద్ద క్లబ్లు అందరూ కూడా ఈ 2 క్లబ్లకు సపోర్ట్ కొట్టాలంటే దాదాపు 30 ఏళ్ల చరిత్ర ఉన్న వాసవి క్లబ్ భువనగిరి మరియు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్న క్లబ్ వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి కూడా ఈ 2 క్లబ్లు కూడా మరి రీజియన్ 4లో ఉన్నాయి. మరి సంవత్సరం నుంచి కూడా జనవరి 1 నుంచి కూడా మరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో అయితే కార్యక్రమాల్లో అవి అన్నీ కూడా ఈ 2 క్లబ్లు కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మరి ప్రతి నెల కూడా అమావాస్య అన్నదాన కార్యక్రమాలు ఈ 2 క్లబ్లు కూడా జిల్లాలో మరి చేసే ముఖ్య క్లబ్లలో ఈ 2 క్లబ్లు కూడా ఉన్నాయండి. మరి డాన్ టు డస్క్లో కూడా అన్ని కార్యక్రమాలు వీరు చేశారు. ఎందుకు చెప్తున్నానంటే రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మరి మెంబర్షిప్ గ్రోత్ వచ్చేసి కూడా మరి వాసవి క్లబ్ భువనగిరిలో దాదాపు 150 మంది దాకా ఉన్నారు. యాదాద్రి భువనగిరిలో కూడా 90 మంది దాకా ఉన్నారు. మరి సార్ రవీందర్ గారు కూడా ఏది చెప్పినా కానీ చెయ్యము అనేది ఉండదు, మీరు ఏం కావాలో చెప్పండి మేము ఖచ్చితంగా చేస్తాము అనే వ్యక్తి మరి మన తాటిపల్లి రవీందర్ గారు. మరి వారికి క్లాప్స్ కొట్టండి. మరి ఈ రికాల్లో మరి ఈ 2 క్లబ్ల నుంచి సభ్యులు వచ్చారు. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి సభ్యులు, మరి వాసవి క్లబ్ భువనగిరి సభ్యులు వచ్చారు. మరి ఈ క్లబ్స్ యొక్క మరి ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ప్లస్ మరి మరొక ప్రెసిడెంట్ మహేష్, విజయాల మహేష్ గారు మరి ఎంతో ఉత్సాహంగా మరి సంవత్సరం మొత్తం మరి కార్యక్రమాలు నిర్వహించారు. మరి జోన్ చైర్మన్ గారు, రీజియన్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అండ్ రీజియన్ చైర్మన్ వారు కూడా మరి ఆర్సీ గారికి ఎంతగానో మరి వారు చేసే కార్యక్రమాల్లో ఎంతగానో ప్రోత్సాహం అందించారు. మరి వారికి కూడా ధన్యవాదములు. మరి డిస్కాన్ అంటే ఏంటంటే మరి ఇప్పుడు అందరూ చెప్పారు నవంబర్ 30వ తారీఖు మరి మన డిస్కాన్ వెన్యూ రామోజీ ఫిలిమ్స్లో చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. సో మనం చూస్తున్నాము ఆ డేట్ అవైలబిలిటీ ఎలా ఉందో అక్కడ ఏంటి అనేది అంతా కూడా చెక్ చేసుకుంటున్నాము. జిల్లాలో ఉన్న అన్ని
అన్ని క్లబ్ల యొక్క పిఎస్టీలు ప్లస్ డిస్టిక్లో ఉన్న పోస్టులు ప్లస్ డిస్టిక్లో ఉన్న అందరూ వాసవీయాలను అందరూ ఒక దగ్గరికి వచ్చి దాదాపు 1000 మంది కలిసి ఒక పండగగా సెలబ్రేషన్ చేసుకునే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓపికతో విన్నందుకు చాలా ధన్యవాదాలు. మనం వాసవి గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్పించడం కోసం ఈ సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుల రామకృష్ణ గారు ప్రారంభించారు. జగజ్జనని పార్వతీ మాత అంశలో జన్మించిన మన అమ్మ వాసవి మాత, ఆమె బిడ్డల మనందరం కూడా మూల మంత్రాన్ని చక్కగా చెప్పిస్తే మనకు స్వర్గలోక ప్రాప్తి అన్ని ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పని ఆర్యవైశ్యులందరికీ ఆదర్శం మన బాటై. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గోరెట్ల మాధవ్ ప్రెస్ మీట్. ఖైరతాబాద్ లో సిద్ధమైన మహాగణపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.